ప్రైజ్ లార్డ్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. దేవుని వాక్యం ఉంటున్న విశ్వాసాలందరికీ అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, యేసు ప్రభు వారు స్వయంగా అపవాది బిడ్డలు అంటే ఎవరో తెలియజేశారు. ఆయన యోహాను సువార్తలో తన నోటితో తాను చెప్పినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం. అపవాది బిడ్డలు అంటే ఎవరు, వారి లక్షణాలు ఏంటి, అపవాది బిడ్డల యొక్క లక్షణాలు ఏంటివో మనం తెలుసుకుందాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు అంటే ప్రపంచంలో ఉన్న మనుషులు దేవుని యొక్క మాట వినకుండా అపవాది సంబంధులు. అంటే అపవాది చేసే పనులు, అపవాది ఏం చేస్తాడు, ఇతరులకు కీడు చేస్తాడు, ఇతరులకు హాని చేస్తాడు, ఇతరులకు బలాత్కారం చేస్తాడు, ఇతరులను దోపిడీ చేస్తాడు, ఇతరులను దగ్గర లంచాలు తీసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ అపవాది యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరి లోపలైతే ఉంటాయో వారు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అంటే భూలోకంలో ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకటి దేవాతి దేవుడైనటువంటి తండ్రి, రెండోది సాతాను తన గుణములతో కప్పుకొని తన యొక్క లక్షణాలు కలిగినటువంటి పిల్లలు కలిగి ఎవరైతే ఉంటారో సాతాను ఈ లోకంలో చాలా మందికి తండ్రిగా ఉన్నాడు. సాతాను లక్షణాలు కలిగిన వారందరినీ సాతాను వారికి తండ్రిగా ఉన్నాడు. దైవ లక్షణాలు కలిగినటువంటి పిల్లలందరూ అందరికీ దేవుడు తండ్రిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది క్లియర్గా యేసు ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాట. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. సాతాను గానికి దురాశలు ఎక్కువ ఉంటాయి. వాడు ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని పెళ్లి చేసుకోమని చెప్తాడు. ఒక కారు కాదు, 10 కార్లు కావాలంటాడు. ఒక చిన్న విషయం, ఒక చిన్న ఇల్లు కాదు, అనేక రకాలైన చీటింగ్లు మోసాలు చేద్దాం అంటూ ఉంటాడు. వాడు దురాశపరుడు. వాడు దురాశలతోటి ఎంతమంది పిల్లలనైతే కన్నాడో అంతమంది వాని యొక్క సంతానమై ఉన్నారని యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు. దురాశలు చాలా ప్రమాదకరమైనవి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ దురాశలతో నిండి ఉన్నవారు ఏం చేస్తారంటే అనేక మందిని మోసం చేస్తూ ఉంటారు, అనేక మందిని వేధిస్తూ ఉంటారు, అనేక మందికి ఎన్నో రకాలైన కల్పిత కథలు చెప్పి వారి యొక్క బలహీనతలని, వారి యొక్క లోపాలను ఆధారం చేసుకుని వీళ్ళు బతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు, దురాశలు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఆది నుండి వాడు ఏమై ఉన్నాడంటే నరహంతకుడై ఉండి, అంటే మనుషుల్ని చంపేటటువంటి వాడై ఉన్నాడు. తండ్రి తర్వాత ఏమంటున్నాడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి దగ్గర సత్యం అనేది ఉండదు. లేస్తే అబద్ధం, అవకాశవాదం అన్నమాట. గంటకు ఒక అబద్ధం, పూటకు ఒక మాట, గడికి ఒక తలంపు కలిగినటువంటి వారిని అపవాది సంబంధులు అంటారు. అంటే వారిని కన్నది ఎవరంటే, పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉండొచ్చు కానీ వారిని కన్నది కూడా సాతానే. వీరు పైకి ప్రపంచానికి ఏం చెబుతారంటే మేము దేవుని సంతతి అని చెబుతారు, కానీ అది అబద్ధం. సాతాను లక్షణాలు కలిగిన వారు దేవుని మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని సముఖంలో తిరుగుతున్నా కానీ వాళ్ళు కూడా అపవాది సంతతే. అయితే ఇక్కడ మనం లోకంలో ఉన్న వారి పరిస్థితికి కనుక ఒకసారి పరిశీలిస్తే ఇక వారు పూర్తిగా ఇంకా అదేంటంటారు చూడండి, బరి తెగించినటువంటి వారు, ఇక పూర్తిగా దేవుడి చేత వెలివేయబడినటువంటి వారు ఈ యొక్క అపవాది సంతతి. ఇక్కడ రాస్తున్నాడు, సత్యం అనేది వారిలో ఉండదు. అబద్ధమే వారి జీవితానికి పెరుగన్నంగా మారిపోయి ఉంటుంది. తర్వాత చూడండి, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడు. అంటే ఈ తండ్రి అయినటువంటి సాతానుగాడు వాడి స్వభావం ఏంటంటే అబద్ధాలు ఆడేటప్పుడు తన స్వభావాన్ని ఆధారం చేసుకునే వాడు అబద్ధాలు ఆడతాడు అని యేసుప్రభు అనుసరించి మాట్లాడనని యేసుప్రభు చెప్పాడు. తర్వాత వాడు అబద్ధములకు జనకుడై ఉన్నాడు. అబద్ధములకు జనకుడై అంటే తండ్రి అయి ఉన్నాడు. అబద్ధం పుట్టిందే సాతాను గారి నుంచి, మోసం పుట్టిందే సాతాను గారి నుంచి, లంచం పుట్టిందే సాతాను గారి, బలాత్కారం పుట్టిందే సాతాను గారి నుంచి, గర్వం పుట్టిందే సాతాను గారి నుంచి, అందము మోసకరమైనటువంటి క్రియలు పుట్టినయే సాతాను గారి నుంచి. అందము పుట్టింది, ఆ అందాన్ని వాడుకుని వాడు క్యాష్ చేసుకునేదే అక్కడ. ఎల్లరితో కూడిన ఆటపాటలు, పేకాట, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి దురలవాట్లు, దుష్ట
తలంపులు, దుష్ట ఆలోచనలన్నీ కూడా సాతాను నోట్లో నుంచి పుట్టినయే. వాడు ప్రజలకు నేర్పినయే. అందుకనే వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని యేసుప్రభువారు తన నోట్లో నుంచి చెప్పుచున్నటువంటి మాటలు. తర్వాత నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. సత్యాన్ని చెప్పేటటువంటి వారిని ఎవ్వరూ నమ్మరు. యేసుప్రభువారు సత్యం చెబుతుండు. అది ఈ లోకంలో ఇష్టంగా ఉండదు, అది కఠినంగా ఉండదు, అది గద్దింపుతో ఉండదు, అది తీవ్రమైన బాధను కలిగిస్తుంది. ఎందుకంటే అది సత్యం కాబట్టి అంత శక్తితో నిండుకుని ఉండదు. అబద్ధానికి చాలా మంది బంధువులు ఉంటారు కానీ సత్యానికి ఎన్ని ప్రేమించేవారు ఎవ్వరు కూడా ఉండరు. తర్వాత ఇక్కడ అంటున్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడును స్థాపించు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలుగుతాడా? మీ అపవాది, మీ యొక్క తండ్రి సాతానుగాడు ఎన్ని పాపాలు మూటగట్టుకొని ఉన్నాడో, ఈ లోకంలో ఉన్న ప్రజలను ఎంత వేధిస్తున్నాడో, ఎన్ని రకాలుగా కలవరపరుస్తున్నాడో, ఎంతమందిని బాధ పెడుతున్నాడో, ఎన్ని మారణ హోమాలు క్రియేట్ చేస్తున్నాడో, ఎన్ని రకాలైనటువంటి మనుషులను చంపటానికి ప్రయోగాలు, పన్నాగాలు, కుతంత్రాలు వాడుతున్నాడు. సామ్రాజ్యాలను వాడుకుంటున్నాడు, ప్రభుత్వాలను వాడుకుంటున్నాడు, శాసనాలను వాడుకుంటున్నాడో అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అని యేసుప్రభువారు ప్రపంచానికి సవాలు విసురుతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును. నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? నేను సత్యాన్ని చెబుచున్నాను కానీ అపవాది సంబంధులు అపవాదినే నమ్ముతున్నారు కానీ సత్యాన్ని చెబితే సత్యాన్ని ఎందుకు నమ్మరు అని యేసుప్రభువారు అక్కడ ప్రశ్నిస్తున్నట్లు, తన ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 నుంచి 47 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 నుంచి, మీ దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుక మీరు వినరని చెప్పాను. దేవుని సంబంధి అయిన వాడు దేవుని ప్రతి ఆజ్ఞను పాటిస్తాడు. ఒక్క ఆజ్ఞను తప్పినా అన్ని ఆజ్ఞలు మీరినటువంటి భయంతో ఉంటాడు. అయితే దేవుని సంబంధి అయిన వాడు దేవుడి మాటలు వింటాడు, దేవునికి భయపడతాడు. కానీ అపవాది సంబంధులు దేవుని మాటలు వినరు అని బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, మనం అపవాది సంబంధులమా, దేవుని సంబంధులమా? దేవుని సంబంధులుగా మారాలంటే సత్యానికి మనం బానిసలం కావాలి. సత్యం అంటే వాక్యం. ఆ వాక్యం మనల్ని స్వతంత్రులు చేస్తాయి. వాక్యములో ఉన్న ఆజ్ఞలు పాటించాలి. లోకాచారాలు, సాంప్రదాయాలు, లోకంలో ఉన్నటువంటి మనుషులు పాటించే పద్ధతులు, వాటిని మనం పాటించకూడదు, వాటిని వెంబడించకూడదు, వాటిని అనుకరించకూడదు, వారు చెప్పినట్లు మనం చేయకూడదు. వాక్యం ఏమి చెప్పిందో దాని ప్రకారం మనం జీవించాలి. కానీ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే మనం అపవాది సంబంధులు అవుతాం. కాబట్టి వాక్య ప్రకారం జీవించి దేవుని సంబంధులుగా బ్రతికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నదము గాక. ఆమేన్.